ఈ మధ్యకాలంలో కన్న పిల్లలను చంపే తల్లిదండ్రులు ఎక్కువైపోయారు. క్షణికావేశమో లేదా భార్యాభర్తల మధ్య గొడవో తెలియదు కానీ పిల్లలను అత్యంత పాశవికంగా హత్య చేస్తున్నారు. పుట్టినప్పుడు అల్లారు ముద్దుగా పెంచుకోవడం, నచ్చనప్పుడు చంపేయడం ఈ రోజుల్లో పరిపాటైపోయింది. ఇప్పుడు మీరు చూస్తున్న సంఘటన కూడా అలాంటిది. ఇది అనంతపురం జిల్లాలో వెలుగు చూసింది. భార్యపై అనుమానమో మరే కారణమో తెలియదు కానీ అభం శుభం తెలియని చిన్నారులను కాలువలో తోసేసి కన్న తండ్రి దారుణంగా హత్య చేశాడు. అనంతపురం జిల్లా బొమ్మనహేల్ మండలం నేమకల్లు గ్రామంలో కల్లప్ప, శిల్ప దంపతులు నివసిస్తున్నారు. వీరికి సింధు, అనసూయతో పాటు మరో చిన్నబాబు కూడా ఉన్నాడు. అయితే గత కొన్ని రోజులుగా భార్య తీరుపై కల్లప్ప అనుమానం పెంచుకున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే కల్లప్ప తన కూతురులైన సింధు, అనసూయలతో కలిసి శ్రీశైలం దేవాలయానికి వెళ్తున్నట్లు భార్య శిల్పకు చెప్పి 3 రోజుల క్రితం వెళ్లాడు. అయితే వెళ్లిన 2 రోజుల పాటు కల్లప్ప ఫోన్ పనిచేయలేదు. తిరిగి మంగళవారం కల్లప్ప గ్రామానికి ఒంటరిగా తిరిగొచ్చాడు. ఈ సందర్భంగా ఇద్దరు కూతుర్లు ఎక్కడా అని భార్య శిల్ప కల్లప్పను ప్రశ్నించగా పొంతనలేని సమాధానమిచ్చాడు. దీంతో కల్లప్పపై గ్రామస్తులు దాడి చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయంపై శిల్ప పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి విచారణ జరిపారు. ఈ క్రమంలోనే బళ్ళారి తాలూకా ఖగల్ గ్రామ సమీపంలో ఉన్న ఎల్ఎల్సి కాలువలో పెద్ద కూతురు సింధు మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బళ్ళారి విమ్స్కు తరలించారు. ఇక రెండో పాప అనసూయ మృతదేహం కోసం స్థానికుల సహకారంతో పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అయితే భార్య శిల్ప మాత్రం అసలు ఏం జరిగిందో ఆ దేవుడికే తెలియాలంటుంది. తన భర్త చాలా మంచోడని, పిల్లల్ని బాగా చూసుకునేవాడని చెప్తోంది. ప్రస్తుతం తనకు ఓ చంటి బిడ్డ ఉన్నాడని, వాణ్ణి చూసుకునేవారు లేకపోవడంతో చనిపోయిన నా కూతుల వద్దకే వెళ్లలేకపోతున్నానని అంటోంది. ఏం చేయలేదు సార్, సీసాలు పోతున్నాడు అని తొలకపోయినారా బిడ్డని ఇద్దరిని. అది వచ్చేదారా ఏం చేసినాడో ఏమో నాకు తెలియదు. నేను పనిపోయినాను, నాకు అంత మాత్రమే తెలుసు. పోలీస్ ఏమే నాకు మనసుకు బాగాలేదు, చూసా ఆయప్ప ఆడవాడు సన్న పిల్లడు పాత పిల్లడు ఏడుస్తాడు హాస్పిటల్ ఎందుకని ఈడే ఉండమ్మా కళ్ళకి పడతామని ఏడుచుకుని మేము ఉండాలని పెట్టకపోయినా ఆ పిల్లడు నన్ను ఏడేసినాడు, అందుకే ఈడేసి. ఇప్పుడు మీ ఆయనకి ఎట్లుందమ్మా? హాస్పిటల్లో ఉన్నాడు కదా, ఎట్లుందా? బాగున్నారని చెప్తున్నాను, ఏమనేది పడుతుందని బాగున్నారు చెప్తాను. అంటే మీకు ఏమన్నా అంటే మీ భర్తకు మీకు ఏమన్నా గొడవలు జరిగాయో గతంలో? జరగలేదు సార్, నాకు నా మొగుడు మంచిగా ఏమో ఏం కొత్త దేవుడికి తెలియదు సార్. అది నా మొగుడు మాత్రం పిల్లలు ఇట్లు మాట్లాడు కొట్లాడ నేనన్నా 2 కొట్టుకుంటాను కానీ నాకు బిడ్డల మీద అంటే పంచ ప్రాణాలు. నా మొగుడికి ఏం చేసినాడు దేవుడికే తెలియదు. కాదమ్మా, ఇప్పుడు అతన్ని నిన్న కొట్టారు కదా, మీరే కదా కొట్టింది అంతను? ఇప్పుడు అతను మీ భర్తను కొట్టినారా? కొట్టలేదా? మరి ఎవరు చెప్పినారు? కొట్టిన తర్వాత చెప్పినారు అంటున్నారు కదా అందరూ. అంటే మీ భర్త ఇట్లా అంటే పారేసి వచ్చిన నీళ్ళు అంటే కొట్టినారు అంత మీ బంధువులు అంటే ఏమైంది మరి ఆయనకి? ఎందుకు హాస్పిటల్? ఎట్లా అయిందో నాకెట్లా తెలుసు, మనసుకి బాగుండేది. మళ్ళీ ఏమన్నా అట్లా చేస్తాం, ఎప్పుడైనా కానీ పోనీ బాగా తోలుకొని వస్తాడు బిడ్డలు అది చేస్తాం కనుకొని మేము అట్లా అనుకున్నాం, మాకేం తెలుసు సార్. అంటే ఎక్కడ పిలుచుకున్నాడు పిల్లల్ని మీకు తెలుసు? శ్రీశైలం పోయేస్తామని పోయినాడు. ఎప్పుడు పోయినాడు? ఆదివారం సాయంత్రం. ఓకే. ఇప్పుడు ఇంకా చిన్న పాప అంటే పోయినారమ్మా ఎవరైనా వెతకడానికి పాపని? ఏమన్నా మీ వాళ్ళ బంధువులు ఎవరన్నా అక్కడ? అయితే ప్రస్తుతం కల్లప్ప ఆరోగ్యం సక్రమంగా లేకపోవడంతో బళ్ళారి విమ్స్లో చికిత్స పొందుతున్నాడు. కల్లప్ప ఆరోగ్యం నుంచి కోలుకున్న తర్వాతే ఈ కేసులు అసలు నిజాలు బయటకొస్తాయని పోలీసులు చెప్తున్నారు. బొమ్మనహల్ మండలం నేమకల్ గ్రామం నందు 21వ తేదీన ఉదయం 10 గంటలకు కురువ కల్లప్ప తన ఇద్దరు కూతుర్లు సింధు, అనుష అనేది శ్రీశైలం పోతానని ఇంట్లో చెప్పి బయటికి వెళ్లడం జరిగింది. వెళ్లిపోయిన తర్వాత ఫోన్ రీచ్ కాకపోతే 2 days తర్వాత అంటే నిన్నటి దినం ఉదయం నేమకల్ గ్రామానికి ఆ సింగిల్ పర్సన్ ఇంటికి రావడం జరిగింది. పిల్లలు ఎక్కడ ఉన్నారని చెప్పేసి భార్య బంధువులతో విచారిస్తే సరైన పొంతలు లేని సమాధానం చెప్పడం వల్ల ఆమె స్టేషన్కి అప్రోచ్ కావడం జరిగింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొదటగా మిస్సింగ్ కేసుగా నమోదు చేయడం జరిగింది. ఈ కేసులో దర్యాప్తులో భాగంగా నిన్నటి దినం
దొమ్మర కగ్గల్ అనే గ్రామం కర్ణాటక రాష్ట్రము బళ్ళారి తాలూకాలో ఉన్న కగ్గల్ ప్రాంతంలో ఎల్ఎల్సి కెనాల్లో పెద్దమ్మాయి సింధు యొక్క మృతదేహం లభించడం జరిగింది. ఆ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం బళ్ళారి విమ్స్ హాస్పిటల్కి తరలించడం జరిగింది. చిన్నమ్మాయి అనుష యొక్క ఆచూకీ కోసం పోలీసు బృందాలు మరియు లోకల్ పీపుల్తో సహాయంతో ఎల్ఎల్సి కెనాల్ మీదుగా గాలింపు చర్యలు చేపడుతా ఉన్నాము. ఈ విషయంలో కల్లప్ప కూడా అనారోగ్య కారణం వల్ల ఆయన విమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ కావడం జరిగింది. ఈ కేసులో నిజానిజాలు బహిర్గతం కావాలంటే కల్లప్ప కోలుకున్న తర్వాత మరియు పోస్ట్ మార్టం నివేదిక అందిన తర్వాత కేసులో నిజానిజాలు బహిర్గతం అవుతాయి. కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ నడుస్తా ఉన్నాయి.